ఈ దివ్య బలి పూజలు ఆ కరుణమైన మనందరం కూడా వేడుకుందాం. మన విచారణ మీద, మన కుటుంబాల మీద ఆయన కరుణను చూపించి ఎల్లప్పుడూ మనల్ని ఆదుకోమని ప్రభుని ప్రార్థించుకుందాం. ఈ పూజని తెలిసిన దేవుడికి సమర్పించుటకు మన పాపములను అంగీకరించుకుందాం. నీ కట్టు కనులెత్తి
సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితములకు చేర్చుకొందురుగాక. ఏలిన వారా దయచూపండి, క్రీస్తు వారా దయచూపండి, ఏలిన వారా దయచూపండి. పరలోకంలో మహాదేవునికి మహామహిమలు చేకూరాలి. భూలోకంలో ప్రజలందరికీ దివ్య శాంతి కృపలు. జీవము మనలో నింపాడు, జీవన మార్గము చూపాడు. జీవనాదుడు యేసువే, ప్రేమరాముడు క్రీస్తువే. ఆ ప్రభువాకులు అమృతమై అందరి మనసులు పొందగా. జీవనాదుడు యేసువే. ఏలిన వారు మీతో ఉందరుగాక. పునీత యోహాను వారు రాసిన సువార్తలోని భాగము. యోహాను సువార్త 21 అధ్యాయము 19వ వచనం నుండి 31వ వచనం వరకు. యోహాను సువార్త 20 అధ్యాయము 19 నుండి 31 వరకు. అది ఆదివారం సాయంత్రము యూదులపై వచ్చే శిష్యులు ఒక చోట తలుపులు మూసుకుని ఉండిరి. యేసు వచ్చి వారి మధ్య నిలబడి, మీకు శాంతి కలుగునుగాక అనెను. ఆ మాటలు చెప్పిన పిదప ఆయన వారికి తన చేతులను ప్రక్కలను చూపగా ప్రభువుని చూచి వారు ఆనందించిరి. యేసు మరల వారితో, మీకు శాంతి కలుగునుగాక. నా తండ్రి నన్ను పంపినట్లు నేను నిన్ను పంపుచున్నాను అని పలికెను. అట్లు పలికి ఆయన వారి మీద శ్వాస ఊది పవిత్రాత్మను పొందుడు. ఎవరి పాపములైనను మీరు క్షమించిన ఎడల అవి క్షమింపబడును. మీరు ఎవరి పాపములైనను క్షమింపని ఎడల అవి క్షమింపబడవు అని చెప్పాను. యేసు వచ్చినప్పుడు 12 శిష్యులలో ఒకడు నీవుతో మా శిష్యులలో లేకుండెను. తక్కిన శిష్యులు అతనితో, మేము ప్రభువును చూచితిమి అని చెప్పిరి. అందుకు అతడు, నేను ఆయన చేతులలోని చీలల గుర్తును చూచి అందున వేలు పెట్టి ఆయన ప్రక్కలో నా చేయి ఉంచితేనే తప్ప విశ్వసించను అనెను. 8 దినముల పిమ్మట ఆయన శిష్యులు మరలా ఇంటి లోపల ఉండిరి. తోమా శరీరము వారితో ఉండెను. మూసిన తలుపులు మూసి ఉండినట్లే యేసు వచ్చి వారి మధ్య నిలచుండి, మీకు శాంతి కలుగునుగాక అనెను. అప్పుడు యేసు తోమాతో, నీ వ్రేలు ఇక్కడ ఉంచుము, నా చేతులు చూడుము, నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచుము, అవిశ్వాసమే కాక విశ్వాసమనే ఉండుము అని చెప్పెను. అప్పుడు తోమా, నా ప్రభువు, నా దేవా అని పలికెను. నీవు విశ్వసించినది నన్ను చూచుట వలన కదా, చూడకయే నన్ను విశ్వసించువాడు ధన్యుడు అని యేసు పలికెను. యేసు మరెన్నో అద్భుత చిహ్నములను శిష్యుల ఎదుట చేసెను. అవన్నీ ఈ గ్రంథమున రాయబడలేదు. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని విశ్వసించుటకును ఈ విశ్వాసము ద్వారా ఆయన నామమున మీరు జీవనము పొందుటకు ఇవి రాయబడినవి.
ఇది క్రీస్తు సువిశేషం. క్రీస్తువానికి స్తుతించబడుగాక. నేర్చుకుంటున్నాం ఈరోజు. కృప అనగానేది ఇతరుల బాధపై చూపే కరుణ. దివ్య కృప అనగానేది మన బాధలపై, దుఃఖాలపై, కష్టాలపై దేవుడు చూపే కరుణ. యూదుల భయంచే శిష్యులు తలుపులు మూసుకుని ఉండిరి. భయం, మీ భయాన్ని మీ కుటుంబం గురించి, జీవన ప్రగతి గురించి, ఆరోగ్యం గురించి, మనవళ్ళు మనవరాల భవిష్యత్తు గురించి, వారి విశ్వాసం గురించి ప్రతి ఒక్కరూ భయపడుతున్నారు ఏదో ఒక విషయంలో. మా విషయంలో నేను నా భార్య సరిత, నా పెద్ద కొడుకు హై స్కూల్ అయిపోయి కాలేజ్ వస్తున్నాడే అని భయం అవుతుంది. అట్లా ప్రతి ఒక్కరికి ఏదో ఒక భయం ఉంది. అపోస్తుల భయంలో మీ భయాలను చూసుకోండి. మన భయాలతో తలుపులు మూసుకొని ఉన్న మనము మన తలుపుల నుండి పునరుత్థానమైన యేసు దివ్య కరుణతో ప్రవేశిస్తున్నారు. ఈ పునరుత్థానమైన యేసు మన భయాల కంటే శక్తివంతమైన వారు. ఇది మంచి వార్త. పునరుత్థానంలో దేవుని ప్రేమ మన భయాల కంటే ఘనమైనది. ఈ ప్రేమ భయంతో మూసుకున్న మన మనస్సుల తలుపులను తగులబడుకుంటూ వచ్చి మీకు శాంతి అని తెలుపుతున్నారు. శాంతి చాలా అందమైన పదం. ఇందాక చెప్పాను, నేను నా కొడుకు వెళ్ళిపోతున్నాడని బాధగా ఉందని. కానీ మా దోస్తు ఒకడు ఎక్కడని తను చెప్పారు, సుధాకర్, దేవుని ప్రేమ నీ ప్రేమ కదా పోతుంది. నేను నా కొడుకుని 2006 సంవత్సరాల నుంచే చూస్తున్నాను, కానీ దేవుడు సృష్టి మొదటి నుంచి చూస్తున్నాడు నా కొడుకుని, నా కొడుకులందరినీ. బాధపడవద్దు అని శాంతి పలికారు. క్రీస్తు శాంతి పలికినప్పుడు మనకు ప్రతి రకమైన దీవెన ఇవ్వాలని కోరుకుంటున్నారు. యేసు శాంతి పలికి తన గాయాలను చూపిస్తున్నారు. జాగ్రత్తగా గమనించండి. ఆ గాయాలను చూపినప్పుడు యేసు ఏం చేస్తున్నారు? ఆ గాయాలను చూపినప్పుడు యేసు మన పాపములను చూపిస్తున్నారు. మన పాపాలను మనకే చూపిస్తున్నారు. యేసు గాయములలో మన పాపాలు చూడడం చాలా ముఖ్యం. ఆ గాయాలు చూసినప్పుడు మన పాపాలు కంటికి రావాలి, గుర్తు చేయాలి. ఆ గాయాలు మన పాపాలకు తీర్పు. కానీ శాంతి అని పలుకుతున్నారు. అవును, నా పాపాలతో యేసుని గాయపరిచాను, కానీ శాంతి. నేను ఎటువంటి పాపం చేసినా, ఎంత గాయపరిచినా దేవుని ప్రేమ నుండి నన్ను దూరం చేయలేదు. యేసు గాయాలలో నా పాపాలు బహిరంగంగా ప్రదర్శింపబడుతున్నాయి, కానీ వాటికి యేసు వారు శాంతి. నేను క్షమింపబడ్డాను. ఇది దివ్య కృప, డివైన్ మర్సీ. ఇటువంటి స్థితిని ఉద్దేశంలో ఉంచుకొని మన సువిశేష పట్టణంలో కొనసాగుతాం. యేసు అంటున్నారు, నా తండ్రి నన్ను పంపినట్టు నేను మీకు పంపుతున్నాను. పవిత్రాత్మకుడు దేవుని కరుణ కృపనిధిగా యేసు పంపబడ్డారు. ఇప్పుడు అతిశయమైన నిజం ఏమిటంటే, క్రీస్తు మనకు పవిత్రాత్మనిచ్చి పంపుతున్నారు. ఏ పనికైతే యేసు పంపబడ్డారో అదే పనిపై మిమ్మల్ని, నన్ను ఈ లోకంలోనికి కరుణ ప్రతినిధులుగా పంపిస్తున్నారు. శాంతిని ప్రసాదించమంటున్నారు. ఎవరి పాపములనైతే మీరు మన్నిస్తారో వారి పాపాలు క్షమించబడతాయి. ఎవరి పాపాలు మీరు క్షమింపరో వారి పాపాలు క్షమించబడదు. ఇది పాప సంగీతము రిప్లేస్ చేయదు, దాని గురించి మళ్ళీ వెళ్దాం. కానీ
ప్రస్తుతానికి క్షమాపణ, శాంతి గురించి ఆలోచిద్దాం. మీరు క్షమించకపోతే వేరే వారు క్షమింపబడరు, శాంతిని స్వీకరించలేదు. యేసు క్షమాపణను, శాంతిని మనకు అప్పగిస్తున్నారు. మీ జీవితంలో దివ్య కృపను తెలుపండి. ఇది యేసు మనకిచ్చిన బ్రహ్మాండమైన హక్కు మరియు బాధ్యత. మరి 8 దినముల తర్వాత తోమా సహిత శిష్యులతో ఉన్నప్పుడు యేసు మళ్ళీ శాంతి పలికి తన గాయాలను చూపించారు. దీనితో తోమా వారు శిష్యులందరికన్నా అధిక విశ్వాసాన్ని ప్రకటించారు. నా ప్రభువు, నా దేవ అని తన విశ్వాసాన్ని ప్రకటిస్తున్నారు. ఇదే విశ్వాసం మనము పూజలో స్వామి క్రీస్తు శరీర రక్తములను పైకి లేనప్పుడు నా ఏలినవారా, నా సర్వేశ్వర, నా ప్రభువా, నా దేవ అని మళ్ళీ మనం విశ్వాసం ప్రకటిస్తాము. ఆ విశ్వాసము యేసు గాయాల కనులార చూచిన అందుకు వ్యక్తీకరించగలిగారు. యేసు గాయాలలో మన పాపాలు చూడగలుగుతాము. యేసు తోమాసును ఆహ్వానించినట్టు మనల్ని కూడా తన గాయాన్ని పరిష్కరించమని ఆహ్వానిస్తున్నారు. మనల్ని తన గాయంలో పేరు పెట్టి పరిశోధన చేయడానికి ఆహ్వానిస్తున్నారు. ఎలా గాయపరిచాము మనం? కొన్ని పాపాలు చూద్దాం. అహంకారం, దురాశ, కామం, కోపం, తిరిగిపోతుదనం, అసూయ, సోమరితనము, ఈ పాపాలతో మనం గాయపరిచాము. ఏసేమంటున్నారంటే వాటిని ఉల్టా తిప్పండి. ఉదాహరణకు మీరు అహంకారం, దురాశతో పాల్పడుతుంటే వాటికి వినయాన్ని, ఉదారత్వాన్ని అలవర్చుకుంటున్నారు. కామము, ఈ పాపం అందరినీ పీడిస్తుంది. యేసు అన్నారు, ఒక వ్యక్తిపై మీరు కామంతో చూచినప్పుడే మీరు వారితో వ్యభిచారం చేస్తున్నారని చెప్తున్నారు. ఆ పాపం ఎలా వదులుకోవడం? ఇతరులను చూసి వారిపై వ్యామోహంతో ఆలోచనలో పడతారు. యేసు అంటున్నారు, ఆ ఆలోచనని ముందుకు వెనక్కిప్పండి. మీరు వేరే వాళ్ళ శరీరాన్ని ఆనందించకుండా మీ ఆత్మను ఆనందించండి. ఆత్మ శరీరము ఆత్మతో ఇద్దరు కలిసి ఒక జీవితం జీవించండి. అలా మీ ఆత్మని ప్రేమిస్తూ పవిత్రతను పొందండి. అమ్మాని వదిలి. ఇంకా కోపం, ఎంతో కోపం వ్యక్తపరుస్తాం ఎదురు వాళ్ళ మీద. ఆ కోపాన్ని తిప్పి మన వైపే చేసుకొని నేను ఎందుకు కోపడుతున్నాను, వారిలో క్రీస్తు చూడాలి కదా, వాడిని కోపపడే బదులు నా మీద నేనే కోపడుకొని ఓపికని పెంచుకుంటాను. ఇకపోతే తిండిపోతున్నాను, తాగుడు. యేసు మనకిచ్చారు ఆ ఆహారాన్ని, డ్రింక్స్ని ఎంజాయ్ చేయమని. కానీ అధికంగా స్వీకరిస్తే మనకి ఆరోగ్యం చెడిపోతుందని తెలుసు. యేసుపై ప్రేమతో తను మనకిచ్చిన శరీరాన్ని కాపాడుకోవడానికి నిగ్రహంగా తగినంత మాత్రమే తీసుకొని ఆ తిండిపోతుతనాన్ని, తాగుడిని చేయించవచ్చు. ప్రతిదీ యేసు ప్రేమతో చేయాలి. చిన్న పనైనా కానీ యేసుపై ఉన్న ప్రేమతో చేస్తే ఈ పాపాలని చేయించవచ్చు. ఇంకా సోమరితనం, యేసు మనకి ఇచ్చారు సమయాన్ని, ఈ రిసోర్సెస్ అన్ని, వాటిని జాగ్రత్తగా వాడుకొని సోమరితనం లేకుండా క్రీస్తుపై ప్రేమతో శ్రద్ధ
పాటించవచ్చు. ఇలా పాపాలన్నింటినీ మన వైపు తిప్పుకొని యేసు పునరుత్థాన జీవితంలో మనము పాల్పంచుకోవచ్చు. ప్రియమైన స్నేహితులారా, ఈ పూజా బలిలో క్రీస్తు కార్యాలను పరిశోధించండి. వారి న్యాయంలో ఏం పెట్టి చూడండి, మన పాపాలను చూడండి, ఎలా గాయపరచాము, మనం వాటిని ఎలా ఎదుర్కొనగలము. క్రీస్తు శాంతి పలుకులు విని అవిశ్వాసి కాక విశ్వాసి వైపు వెళ్ళండి. మీ సందేహాన్ని అనుమతించండి క్రీస్తు గాయాలను ఎదుర్కోవడానికి. అందరం భయంతో ఉన్నాము, సందేహపడుతున్నాము. మూసి ఉన్న మన మనస్సుల పలుకులు క్రీస్తు పగులు పట్టుకొని వచ్చి ప్రవేశిస్తున్నారు. వారి గాయాలలో మన పాపాలను చూచి శాంతి పలుకుతున్నారు. ఇది దివ్య కృప. క్రీస్తు శిలువపై కొట్టబడినప్పుడు, తను పొడిచినప్పుడు రక్తము నీరు కారాయి. అదే రక్తము నీరు దివాయపడిసి ఆ పటంలో చూస్తున్నాము. ఎర్ర కిరణాలు రక్తము, అవి దివ్య ప్రసాదానికి చిహ్నము. తెల్ల కిరణాలు నీరు అని జ్ఞాన స్నానానికి చిహ్నము. యేసు తన దివ్య రక్తాన్ని జలాన్ని మనకి ఇచ్చి తిరుసభను ఏర్పాటు పరిచారు. ఇకపోతే ఈరోజు పండుగకి ప్రత్యేక అవకాశం ఇచ్చారు తిరుసభ. ఏంటంటే ఈ పండుగ రోజు కానీ ఇప్పటి నుంచి 20 రోజుల రోజు కానీ పాత సంగీతం చేసి దివ్య ప్రసాదం స్వీకరిస్తే చదివి యుద్ధం చేస్తున్నారు. పరిపూర్ణ పదం. ఇట్స్ లైక్ ఫ్రెష్ స్టార్ట్. ఇప్పుడు దాకా మనం చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి ఈ పరిపూర్ణ పదంతో. గుర్తుపెట్టుకోండి, ఈ రోజు నుంచి 20 రోజుల్లోపు పాప సంగీతం చేసి దివ్య ప్రసాదం స్వీకరిస్తే గుర్తు చేయండి. మీకు వ్యవస్థిత చదవచ్చు దాని గురించి. పరిపూర్ణ ఫలాలు పొందండి. లేకపోతే ఈరోజు తిరుసభలో చెప్తుంది సంవత్సరానికి ఒకసారి తప్పకుండా పాప సంగీతం చేయాలి అని. ఈరోజు పాప దివ్య ప్రసాదానికి స్వీకరించడానికి వచ్చినప్పుడు మీరు మంచి స్థితిలో లేకపోతే దివ్య ప్రసాదాన్ని స్వీకరించవాగండి. అలా చేస్తే యేసు మరణంలో పాల్గొన్నవారు అవుతారు. యేసు మరణానికి కారణం అవుతారు. సంవత్సరంలోపు పాప సంగీతం చేసి ఉండాలి. ముందుకు రావచ్చు, చేతులుగా పెట్టుకుంటే దీవెనలిస్తారు. క్రీస్తుని ఆత్మతో స్పిరిచువల్ టీమ్ని తీసుకోవచ్చు, కానీ శారీరకంగా తీసుకోవడం వలన మీరు క్రీస్తు మరణంలో మరణానికి కారణం అవుతారు. సో గుర్తుపెట్టుకొని 20 రోజులు పాప సంగీతం చేసి దివ్య ప్రసాదాన్ని స్వీకరించి పరిపూర్ణ ఫలాలు పొందండి. ఇట్స్ లైక్ ఫ్రెష్ స్టార్ట్. ఇప్పుడే జ్ఞాన స్నానం పొందిన వారు లాగా పాపాలన్నీ క్షమింపబడి మంచి జీవితాన్ని జీవించడానికి అవకాశం ఈ పండుగ రోజు. డివైన్ మెర్సీ ఈస్టర్ పండుగ తర్వాత మొదటి సెకండ్ సండే ఈస్టర్. సో ఈ అవకాశాన్ని అందరూ వాడుకుంటారని, పరిపూర్ణ ఫలాలు పొందగలుగుతారని ఆశిస్తున్నాను. God bless you. దయచేసి అందరూ నిల్చోండి. విశ్వాసానుగ్రహము
నిత్యానందములకు చేర్చుకొనుమని దీనతతో ప్రార్థించుచున్నాము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. మన దేవుడైన యేహోవానికి కృతజ్ఞత తెలుపుదము. ప్రభువా, ఎల్లప్పుడూ మీకు కృతజ్ఞత చెల్లించుటయు మా పాపములకు క్రీస్తు బలి అయిన ఈ కాలమున మేము ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏదైనా పాపముతో నిండిన పాత స్థితి వినాశనము కాక పతనమైన విశ్వము నూతనీకరించబడినది. క్రీస్తు సమగ్రమైనటువంటి జీవనం మాకు లభించినది. ఈ విధముగా క్రీస్తునందు ఒక కొత్త యుగము ప్రారంభమైనది. కావున ప్రతి దేశము, ప్రతి ప్రజ పాస్కానందముతో ఉప్పొంగుచు మేము స్తుతించుచున్నది. పరలోక శక్తులను, దూతల ధర్ములను మీ మహత్వమును నిరంతరము కీర్తించుట ఎట్లనగా Vale.
ప్రేమతో చేయుడని యేసువే నేర్పినారు. ప్రేమతో చేయుడని ప్రేమాజ్ఞ జ్వాలను వెలుగించు మందరిలో ప్రేమాజ్ఞ జ్వాలలను వెలుగించు మందరిలో నా యాజ్ఞ ఇదియే చేయుడనుచు యేసువే నేర్పినారు. ప్రేమతో